రిపబ్లిక్ డే పేరేడ్లో ఏపీ శకటం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఢిల్లీ కర్తవ్య పథ్లో చాటుకుపోతుంది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో బొమ్మల తయారీలో పేరు మోపిన లేపాక్షి, కొండపల్లి సరసన నిలిచే ఏటి కొప్పాకు తనదైన ప్రత్యేకలు చాలా ఉన్నాయి. ఈ సంప్రదాయ బొమ్మలనే భారీగా రూపొందించి తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ శకటం రిపబ్లిక్ డే వేడుకలో ప్రదర్శించేందుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆ శకటాన్ని ఏటి కొప్పాక బొమ్మల తయారీ విధానాన్ని, ఆ కళాకారుల నైపుణ్యాన్ని చూసి ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న సందర్భంగా వాళ్ళని పలకరించి వద్దాం రండి. ఢిల్లీలో 26న రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పెరేడ్లో ప్రదర్శనకు ఎంపికైన 16 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దక్షిణాదిన ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు మాత్రమే దక్కింది. స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ థీమ్ గా జరిగే పెరేడ్ కోసం మన ఏటి కొప్పాక కళాకారులు తీర్చిదిద్దిన కొయ్య బొమ్మల శకటం అందరినీ అలరించబోతోంది. గణేశుడు, శ్రీ వెంకటేశుడు, హరిదాసు బొమ్మల కొలువు ఇందులో తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ ఆహుతులను ఆకట్టుకోబోతున్నాయి. ఈ శకటం ట్రయల్ రన్ చూద్దాం. हरे भरे खेतों में सरसों के लहलहाते फूल, गिट्टे के बोल व फुलकारी के चमकीले रंग. आइए अब सबको ले चल. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి దగ్గరలో రహదారి నది ఒడ్డున ఉండే చిన్న ఊరు ఏటికొప్పాక. కానీ ఇక్కడి కొయ్యి బొమ్మలు మాత్రం ప్రపంచ ప్రసిద్ధి. ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఈ బొమ్మల ప్రాధాన్యం ప్రస్తావించారు. మెత్తటి కలపనిచ్చే అంకుడు చెట్టు ఈ బొమ్మలకు ముడిసరుకు. ఏటి కొప్పాకకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే అడవిలో దొరికే ఈ కలప మెత్తగా ఉండడంతో బొమ్మల తయారీకి అనువైనదిగా గుర్తించారు. 3.5 దశాబ్దాలుగా ఈ బొమ్మల తయారీ కళను కొత్త తరం అందిపుచ్చుకుంటూ వస్తోంది. కోరుకున్న ఆకృతిలో బొమ్మను తీర్చిదిద్దడానికి అనువైన అంకుడు కర్ర, గింజలు, లక్క, బెరడు, వేర్లు, ఆకులు, ప్రకృతి సహజమైన రంగుల వాడకం వల్ల ఈ బొమ్మలు పర్యావరణ హితమైనవిగా గుర్తింపు పొందాయి. గిలక్కాయలు, జంతువుల బొమ్మలు, అలంకరణ వస్తువులు, లక్కపిడతలు, డోర్ హ్యాంగింగ్స్, చెక్క బ్యాంగిల్స్, హెయిర్ పిన్లు, హెయిర్ క్లిప్లు, ఇయర్ డ్రాప్స్, కుర్తా బటన్లు, చైన్స్, నెక్లెస్లు, దేవుళ్ల బొమ్మలు, క్యాండిల్ స్టాండ్లు, నూనె సీసాలు, కప్పులు, ఆభరణాలు, ఫోటో ఫ్రేమ్లు, ఆభరణాల పెట్టెలు, దేవతల బొమ్మలు మాత్రమే కాదు, రంగురంగుల పాత్రలు, గరిటెలు, స్టవ్లు, గ్రైండర్లతో కూడిన వంటగది సెట్ కూడా ఇక్కడ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. లేత్ మిషన్ తిరుగుతూ ఉండగా మెత్తటి చెక్కను కావాల్సిన విధంగా చెక్కుతూ రంగులు వేసే పద్ధతి ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేకం. ఫినిషింగ్ మొదలు ప్యాకేజింగ్ దాకా మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇంతటి విశిష్టత ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రిపబ్లిక్ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన సమాచార పౌర సంబంధాల శాఖది. నేరుగా ఆ ఊరికి వెళ్లి ఈ కళలో పేరు మోసిన సంతోష్ కుమార్ కు బాధ్యత అప్పగించారు. ఈ యొక్క నమూనాను నేను తయారు చేయడానికి కారణమైన ఐఎన్పిఆర్ సంస్థ వారు నాకు బాగా సహకరించి ఏ విధంగా తయారు చేయాలి ఏటి అన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి సూచించడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు నేను ఈ యొక్క నమూనాను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాలకు గాను నేను వాడిన మెటీరియల్స్ కర్ర, అలాగే దాని మీద లక్క ఫినిషింగ్తో సహజసిద్ధమైన రంగులను మిక్స్ చేసి లక్క ఫినిషింగ్తో చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాలను పొందుపరిచిన వివిధ రకమైన బొమ్మలు ఏంటంటే, మొదటగా అందులో మన గణపతి దేవుడు వినాయకుడి బొమ్మని తయారు చేయడం జరిగింది. అలాగే వెంకటరమణమూర్తి, ఏడుకొండల స్వామి, అలాగే తర్వాత హరిదాసు మన సంక్రాంతి పండగ తలపించేలాగా, అలాగే మన పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నట్టు చిన్న చిన్న పిల్లలు, అలాగే వాళ్ళు ఆడుకునే బొమ్మలు, అలాగే తర్వాత మన పూర్వం పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసేవారు, అందులో మ్యారేజ్ ఏ విధంగా ఉండేవారు, మ్యారేజ్ కపుల్స్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరిని పొందుపరచడం జరిగింది. అలా సంతోష్ కుమార్ రూపుదిద్దిన
ఏటికొప్పాక బొమ్మల శకటం గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావటం ఆ కుటుంబానికి, బంధుమిత్రులకు ఎంతో ఆనందంగా ఉంది. తమ సంప్రదాయ కళకు దొరికిన గౌరవానికి గర్వపడుతూ ఆ చిన్న గ్రామం పులకరించిపోతుంది. ఇప్పటికే కొన్ని అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ జాతీయ స్థాయిలో దక్కిన ఈ అరుదైన గుర్తింపును ఊరంతా ఆస్వాదిస్తోంది. చాలా ఆనందపడుతున్నామండి. ఇది చాలా గర్వించవలసిన విషయం. ఎక్కడో చూసేవాళ్ళం, ఇప్పుడు మాకే ఇంత ఇదిగా ఉందంటే మేము చాలా ఉత్సాహంతో ఉన్నామండి. మా పేరు బయటికి వెళ్ళడం అంటే ఇక్కడ ఆర్టిజన్స్ అంతా చాలా ఆనందపడుతున్నారు. అయితే ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి పెరేడ్కి గాను కవాతులో మా ఏటికొప్పాక లక్క బొమ్మలు సెక్కడానికి అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సెక్టాన్ని నా తోటి కళాకారుడు గౌరవ్ సంతోష్ కుమార్ INPR సంస్థ ద్వారా వారి సహకారంతో ఈ యొక్క నమూనాని మా తమ్ముడు తయారు చేయడం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది ఒక తోటి కళాకారుడిగా. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సెక్టార్ ఎంపిక అవడం పట్ల మన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒక సాటి కళాకారుడిగా నేను కూడా తెలియజేస్తున్నానండి. అలాగే 2017లో కొండపల్లి కూచిపూడి బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుంది. ఈసారి ఏటికొప్పాక బొమ్మలకు ఆ అవకాశం దక్కింది. పర్యావరణ హితమైన బొమ్మల తయారీతో అంతర్జాతీయంగా మార్కెట్ సంపాదించుకుంటున్న ఏటికొప్పాకకు ఈ రిపబ్లిక్ డే వేడుకలు మరింత ప్రతిష్ట పెంచుతున్నాయి. హానికర రసాయనాలు లేని సురక్షితమైన ఈ బొమ్మలనే పిల్లల కోసం కొనటానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతున్నారు. వీటి తయారీకి ముడిసరుకైన అంకుడు కర్ర తగినంత అందుబాటులో ఉండేలా ఆ చెట్లు పెంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించినందుకు ఏటికొప్పాక హస్త కళాకారులు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.